Hi students, welcome to కాంపిటేటివ్ బ్రదర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం మన వీడియోని చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్స్. మనం డైలీ చెప్పే కరెంట్ అఫైర్ టాపిక్స్ అనేవి నేను ఏ నేను ఏ రోజుకి ఆ రోజు కరెంట్ అఫైర్ టాపిక్స్ అనేవి నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం అని జరుగుతుంది. అంతేకాకుండా నేను ఫ్యూచర్లో పాలిటీకి సంబంధించినవి, నెక్స్ట్ హిస్టరీకి సంబంధించిన కంటెంట్ కూడా నేను దీంట్లో షేర్ చేయడం జరుగుతుంది. కరెంట్ ఇష్యూస్ కూడా నేను డీల్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. సో మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అది వస్తుందండి. మీరు ఏ ఎగ్జామ్ అయినా రాయండి, సో ఆ ఎగ్జామ్కి సరిపడేటట్టు నేను ఈ కరెంట్ అఫైర్ని నేను మీకు డీల్ చేయడం అనేది జరుగుతుందండి. సో ఆ కరెంట్ అఫైర్తో పాటు కరెంట్ రిలేటెడ్ జీకే ఇష్యూలు కూడా నేను మీకు చెప్తాను. స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఆల్సో నేను టెలిగ్రామ్ అండ్ వాట్సాప్కి సంబంధించినటువంటి గ్రూప్స్ లింక్స్ కూడా ఇస్తున్నాను. ఖచ్చితంగా దాంట్లో జాయిన్ అవ్వండి. నేను ఇక్కడ క్లాస్ చెప్తున్నానో ఆ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ స్లైడ్స్ అనేవి నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. మీరు అక్కడ నుంచి వాటిని యాక్సెస్ చేసుకోవచ్చండి. ఓకేనా? సో ఇంకా మనం ఈరోజు జూలై 4కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ టాపిక్ని జూలై 7కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ టాపిక్ని మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుందండి. సో దీంట్లో ఫస్ట్ టాపిక్ కానీ మనం చూసుకున్నట్లయితే బ్రిక్స్ 2025 అండి. ఓకేనా? మనకి తెలిసిందే అండి, మోడీ గారు జూలై 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు మనకి విదేశీ పర్యటనలకు వెళ్తున్నారండి. ఆ పర్యటనలో భాగంగా ఆయన ఘనాకి, ట్రినిడాడ్ అండ్ టొబాకో, దాని తర్వాత ఆస్ట్రేలియా, బ్రెజిల్, నమీబియా ఆ దేశాలకి ఆయన వెళ్ళడం అనేది జరుగుతుందండి. ఆల్రెడీ ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాకో, అర్జెంటీనా గురించి నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో నేను మీకు చెప్పేశానండి. ఈ రోజు క్లాస్లో నేను చెప్పేది ఏంటి అంటే బ్రిక్స్ సమావేశం గురించి చెప్తానండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఘనా కానీ, ట్రినిడాడ్ అండ్ టొబాకో కానీ, అర్జెంటీనా కానీ ఇవి ఏంటంటే బయలాటరల్ రిలేషన్స్ అండి. ఓకేనా? ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాల గురించి మనము వెళ్ళడం అనేది జరిగింది. కానీ బ్రెజిల్కి మనం బయలాటరల్ సంబంధం కోసం మనం వెళ్ళలేదండి. మనం దేనికోసం వెళ్ళామంటే బ్రిక్స్ సమావేశం కోసం మోడీ గారు వెళ్ళడం అనేది జరిగిందండి. ఎందుకంటే బ్రిక్స్లో మన భారతదేశం కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అండి. ఓకేనా? అయితే మనకి బ్రిక్స్ అంటే మీ అందరికీ తెలిసిందే, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అనే దేశాలు మనకి బ్రిక్స్లో సభ్య దేశాలు ఉన్నాయండి. అయితే ఇప్పుడు ఈ 5 దేశాలే కాకుండా ఇంకొక 4 దేశాలు కూడా యాడ్ అవడం వల్ల దీన్ని ఇప్పుడు మనం ఏమని చెప్పి పిలుస్తున్నామంటే బ్రిక్స్ ప్లస్ అని చెప్పి పిలుస్తున్నామండి. సో మీకు ఈ డిఫరెన్సెస్ అనేది మీకు తెలియాలండి. దీనికి ఫస్ట్ పేరు ఏంటని మనం తెలుసుకున్నట్లయితే ఫస్ట్ బ్రిక్ గా ఉండేదండి. ఆ బ్రిక్ కాస్త బ్రిక్స్ గా మారింది. ఆ బ్రిక్స్ కాస్త ఇప్పుడు ఏమైందంటే బ్రిక్స్ ప్లస్ గా మారిందండి. ఓకేనా? బ్రిక్స్ ప్లస్ గా మారింది. సో ఫస్ట్ బ్రిక్ గురించి మనం తెలుసుకుందామండి. బ్రిక్ గురించి మనం తెలుసుకునేటప్పుడు మనకి ఈ పేరు అనేది ఎవరిచ్చారంటే జిమ్ ఓ నీల్ అని చెప్పి ఒక ఎకనామిస్ట్ ఇచ్చారండి. సో ఆయన పేరేంటిదంటే జిమ్ ఓ నీల్. ఈయన ఏమన్నారు అంటే ప్రపంచంలో డెవలపింగ్ అండ్ ఎమర్జింగ్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎమర్జింగ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలన్నీ కలిసి ఓ కూటమిగా ఏర్పడితే బాగుంటుందని చెప్పి జిమ్ ఓనీల్ గారు అభిప్రాయపడ్డారు. ఆ అభిప్రాయంలో భాగంగానే అటువంటి కూటమికి బ్రిక్ అనే పేరు ఉండాలని చెప్పి ఆయన సూచించడం జరిగింది. ఈ బ్రిక్ అనే వర్డ్ మనకి 2001లో బయటకు వచ్చిందండి ఫస్ట్ టైం. ఓకేనా? సో ఇలా రావాలని చెప్పి ఆయన అనుకున్న తర్వాత ఈ బ్రిక్లో ఏ దేశాలు ఉండాలని చెప్పి ఆయన భావించిన తర్వాత 2006లో ఇది ఏర్పాటు అనేది అయిందండి. 2006లో ఇది ఏర్పాటు అవ్వడం జరిగింది. అయితే 2006లో ఏర్పాటు అయినప్పటికీ ఇది మొట్టమొదటిసారిగా తమ బ్రిక్స్ సమావేశాలు ఎప్పుడు నిర్వహించుకున్నాయంటే 2009లో నిర్వహించుకున్నాయి. రష్యాలో ఫస్ట్ మీటింగ్ అనేది జరిగిందండి. సో ఇది 17వ సెషన్ అండి. ఇప్పుడు జరుగుతుంది రియోలో మనకి 17వ సమావేశం. అయితే మొట్టమొదటి సమావేశం మనకి ఎప్పుడు జరిగిందంటే 2009లో రష్యాలో జరిగిందండి. అప్పుడు దాకా దానికి వర్డ్ బ్రిక్ అనే ఉండేదండి. అయితే ఇది బ్రిక్స్ గా ఎప్పుడు మారిందంటే మనకి 2010వ సంవత్సరంలో మనకి సౌత్ ఆఫ్రికా, దక్షిణ భారతదేశం ఎప్పుడైతే దీంట్లో యాడ్ అయిందో
దక్షిణ భారతదేశం యాడ్ అయిన తర్వాత ఆ ని కూడా ఈ బ్రిక్ లో యాడ్ చేసి బ్రిక్స్ గా మనము కన్వర్ట్ చేసుకోవడం అనేది జరిగిందండి. ఓకేనా, బ్రిక్స్ గా మనం కన్వర్ట్ చేసుకోవడం జరిగింది. అయితే బ్రిక్ లో మనకి ఎప్పుడు కూడాను ఏమున్నాయంటే మనకి కేవలము 5 దేశాలు మాత్రమే కనపడుతున్నాయి. దీన్ని ఇంకా విస్తరించుకోవాలి, దీన్ని ఇంకా విస్తరించుకుంటే బాగుంటుందని చెప్పి వివిధ మన బ్రిక్ లో ఉన్నటువంటి దేశాలు ఆలోచించాయండి. సో మన బ్రిక్ లో ఏ దేశాలు ఉన్నాయి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇలాంటి దేశాలన్నీ కలిసి ఏం చేశాయంటే ఇలా కాదు, ఇంకా ఈ దేశాలను మనం పెంచుకుంటూ పోవాలని చెప్పి అనుకున్నప్పుడు మనకేం జరిగిందంటే 2023లో అండి, 2023లో దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. 2023లో ప్రకటించి 2024 నుంచి దీన్ని బ్రిక్ ప్లస్ గా మార్చారండి. బ్రిక్ ప్లస్ గా మార్చిన తర్వాత దీంట్లో యాడ్ అయినటువంటి దేశాలు కానీ మనం చూసుకున్నట్లయితే అవి ఒకటి ఇరాన్ అండి, ఇరాన్ తర్వాత మనం చూసుకున్నట్లయితే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇది మీ అందరికీ తెలిసిందే. దీని తర్వాత మనకి ఈజిప్ట్ అండి, దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇథోపియా అండి, ఇథోపియా దేశం. సో ఇలాంటి దేశాలన్నీ కలిసి మనకి బ్రిక్స్ ప్లస్ లో యాడ్ అయినండి 2024లో. అయితే ఈ సంవత్సరం 2025లో ఈ సెషన్ లో ఏం జరిగిందని మనం చూసుకున్నట్లయితే 2025లో ఈ బ్రిక్స్ లో మనకి యాడ్ అయినటువంటి ఇంకో దేశం అండి. ఆ ఇంకో దేశం ఏంటని కానీ మనం చూసుకున్నట్లయితే అది మనకి ఇండోనేషియా అండి, ఓకేనా. సో ఇప్పుడు బ్రిక్స్ లో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయని కానీ మనం చూసుకున్నట్లయితే 10 దేశాలనే ఉన్నాయండి. ఓకేనా, ఈ 10 దేశాల కూటమి అనేది ఇప్పుడు బ్రిక్స్ ప్లస్ గా పెరగడం అనేది జరుగుతుందండి. అయితే యాక్చువల్ గా ఈ నేమ్స్, ఈ ఐ, ఈ యు, ఈ నెక్స్ట్ ఇక్కడ ఇథోపియా, ఈ వర్డ్స్ కూడా యాడ్ చేయొచ్చు అంటే ఆ బ్రిక్స్ కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ పోతుంది, మళ్ళీ ఆ ప్రొనౌన్సియేషన్ అనేది బాగోదు. కాబట్టి మనం బ్రిక్స్ ప్లస్ గా పెట్టుకోవాలని జరిగిందండి. సో ఇప్పుడు బ్రిక్స్ లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయని కానీ మనం చూసుకున్నట్లయితే 10 సభ్య దేశాలు అనేవి ఉన్నాయండి. ఓకేనా, అయితే ఇప్పుడు బ్రిక్స్ ప్లస్ లో ఈ బ్రిక్స్ ప్లస్ అనేది ఏదైతే ఉందో మళ్ళీ రాస్తున్నాను ఒక నిమిషము. ఈ బ్రిక్స్ ప్లస్ అండి, ఓకేనా. ఇప్పుడు ఈ బ్రిక్స్ ప్లస్ ని కానీ మనం క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఆల్మోస్ట్ 45% ప్రపంచ జనాభా అనేది ఈ బ్రిక్స్ అనేది కాంట్రిబ్యూట్ అనేది చేస్తుందండి. ఓకేనా, ఈ బ్రిక్స్ లో మొత్తము 45% ప్రపంచ జనాభా అనేది దీంట్లోనే ఉందండి. అంతేకాకుండా ప్రపంచ జీడిపిలో 37.3% జీడిపి, వరల్డ్ జీడిపి, ప్రపంచ జీడిపిలో 37.3% జీడిపి అనేది ఈ 10 దేశాల నుంచే వస్తుందండి. ఓకేనా, ఇదే టైంలో మనకి యూరోపియన్ యూనియన్ యొక్క జీడిపి కానీ చూసుకున్నట్లయితే మనకి 14.5% మాత్రమే ఉందండి, 14.5% ఉంది. మరియు మనకి G7 దేశాలు ఉన్నాయి కదండి, G7 దేశాలు అంటే మీ అందరికీ తెలిసినవే. ఆ G7 దేశాలు కానీ మనం చూసుకున్నట్లయితే 29.3% మాత్రమే ఉందండి జీడిపిలో. ప్రపంచ జీడిపిలో యూరోపియన్ యూనియన్ వాటా 14.3% అయితే G7 దేశాలు అవుతున్నాయి వాటి యొక్క కాంట్రిబ్యూషన్ అనేది 29.3% ఉంటే ఈ బ్రిక్స్ ప్లస్ దేశాల యొక్క కాంట్రిబ్యూషన్ అనేది 37.3% కలిగి ఉందండి. ఓకేనా, సో ఇప్పుడు మళ్ళీ మనకి ఇంకా ఏదైనా దేశాలు యాడ్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే ఇంకా మనకి చూసుకున్నట్లయితే సౌదీ అరేబియా. సో సౌదీ అరేబియా ఎక్స్పెక్టెడ్ సూన్ అండి, మనం ఇది యాడ్ అయ్యిద్దని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ అర్జెంటీనా దేశం ఏదైతే ఉందో ఇది యాడ్ అవుతుంది. ఇది యాక్చువల్లీ 2024లోనే యాడ్ అవ్వాలి. అయితే అక్కడ నన్ను చెప్పానండి, అర్జెంటీనా యొక్క ప్రెసిడెంట్ ఒక ఆయన ఉన్నాడు, జేవియర్ మిల్లీ. అతను అర్జెంటీనాని బ్రిక్స్ లో కలపడానికి ఆలోచించి ఆయన లాస్ట్ మినిట్ లో వెనక్కి తీసుకోండి తన నిర్ణయము. సరేనా, సో ఇది అవసరం లేదు. కానీ సౌత్ అరేబియా జాయిన్ అవడానికి సిద్ధంగా ఉంది, అర్జెంటీనా అయితే జాయిన్ అవుతా అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఏంటంటే వెనక్కి తగ్గిపోయారండి. సో మనకేంటంటే ప్రజెంట్ ఈ 10 దేశాల పేర్లు గుర్తుంటే సరిపోద్దండి. బ్రిక్స్ అనగానే మనకి ఆ 5 దేశాలు గుర్తుంటుంది. నెక్స్ట్ 5 దేశాలు కానీ మనం బాగా గుర్తుండాలి. ఇరాను, యుఏఈ, ఈజిప్ట్ అండ్ ఇండోనేషియా 2025లో జాయిన్ అయిందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా,
సో మరి ఇంకా మనకి బ్రిక్స్ గురించి కానీ మనం తెలుసుకున్నట్లయితే మనకి 17వ సెషన్ అనేది జరుగుతుందండి. ఓకేనా? 17వ సెషన్ అనేది జరుగుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి థీమ్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. థీమ్ గాని మనం చూసినట్లయితే థీమ్ ఏమి ఇచ్చారంటే మనకి స్ట్రెంథనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ more inclusive and sustainable governance అండి. సో స్ట్రెంథనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్ అని చెప్పి థీమ్ అనేది ఇచ్చారండి. ఈ థీమ్ ని మీరు ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయొద్దండి. ఓకేనా? గ్లోబల్ సౌత్ నేషన్స్ అంటే మనకు అర్థం ఏంటి అంటే, మీరు దక్షిణాది దేశాలని చెప్పి అనుకుంటారు, అలా కాదండి. గ్లోబల్ సౌత్ నేషన్స్ అంటే ఏమైతే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత స్వాతంత్రాన్ని సాధించిన దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలని ఈ బ్రిక్ అనేది ఏం చేస్తుందంటే వాళ్ళందరికీ చేయూత ఇవ్వాలని చెప్పి అనుకుంటుందండి. ఈ గ్లోబల్ సౌత్ నేషన్స్ అనే వర్డ్ ని మన మోడీ గారు ఈ మధ్య తరచుగా వాడుతున్నారు. ఏవైతే దేశాలు ఉన్నాయో, పేద దేశాలు, ఇది అభివృద్ధి నోచుకోని దేశాలు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, ఆ దేశాలన్నిటికీ ఈ బ్రిక్స్ ఏం చేస్తుందంటే వాళ్ళకి చేయూత ఇవ్వాలని చెప్పి అనుకుంటుందండి. అందుకే ఈసారి మనం ఏం చేసామంటే గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్ అని చెప్పి మనము ఈ థీమ్ అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. ఓకేనా? సో నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్లయితే మనకి 18వ బ్రిక్స్ సమావేశం 18th బ్రిక్స్ మీటింగ్ మనకి ఎక్కడ జరుగుతుందని కానీ మనం చూసుకున్నట్లయితే ఇది మనకి నెక్స్ట్ ఇయర్ జరుగుతుందండి. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఇండియాలో జరుగుతుందండి. ఈసారి ఇండియాలో జరుగుతుంది 2026 అండి. ఇండియాలో జరుగుతుంది 2026. ఇప్పుడు దాకా మన ఇండియాలో 3 సార్లు బ్రిక్స్ సమావేశాలు జరిగినాయండి. ఇండియాలో ఎన్నిసార్లు జరిగినాయని మనం చూసుకున్నట్లయితే 3 సార్లు జరిగింది. ఆ 3 సార్లు ఎప్పుడెప్పుడు జరిగిందంటే 2012, 2016, నెక్స్ట్ 2021 అండి. సో 2012లో మనకి ఢిల్లీలో జరిగింది, 2016లో మనకి గోవాలో జరిగింది, 2021లో మనకి వర్చువల్గా జరిగిందండి. వర్చువల్గా మనకి సెషన్స్ అనేవి జరగడం అనేది జరిగిందండి. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే అసలు ఏంటి ఈ బ్రిక్స్ యొక్క అవుట్కమ్స్. మనకి బ్రిక్స్ సమావేశం జరిగిందండి, దాని నుంచి వచ్చినటువంటి అవుట్కమ్స్ ని ఏమున్నాయని చెప్పి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఓకేనా? సో ఈ రోజు అంతా నేను మీకు బ్రిక్స్ గురించి చెప్తానండి, ఎందుకంటే మనకి ఇదే ఈరోజు మేజర్ ఇష్యూ కాబట్టి. సో మనకి అవుట్కమ్స్, దీన్ని రియో డిక్లరేషన్ అని చెప్పి పిలుస్తారండి. దీన్ని మనము ఓకేనా రియో డిక్లరేషన్ అని చెప్పి పిలుస్తారు. సో రియో డిక్లరేషన్ ఈ రియో డిక్లరేషన్ లో మనకు వచ్చినటువంటి అవుట్కమ్స్ కానీ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ అవుట్కమ్ అండి. ఫస్ట్ది ఏంటి అంటే యుఎన్ఎస్సిలో రిఫార్మ్స్ అనేవి చేయాలి. యుఎన్ఎస్సిని సంస్కరించాలి. ఎందుకు సంస్కరించాలంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో ఈ సెక్యూరిటీ కౌన్సిల్లో మనకి 5 పర్మనెంట్ కంట్రీస్ అనేవి ఉంటాయండి. ఆ పర్మనెంట్ కంట్రీస్ కానీ మనం చూసుకున్నట్లయితే రష్యా, చైనా, యుఎస్ఏ, ఫ్రాన్స్ అండ్ యూకే అండి. ఈ 5 దేశాలు మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ 10 టెంపరీ కంట్రీస్ ఉంటాయి, 5 పర్మనెంట్ కంట్రీస్ అని ఉంటాయండి. మొత్తము 5+10 అనేది ఉంటాయండి. అంతే కదా, మనకి 5+10 అనేవి ఉంటాయి. ఈ టెంపరీ కంట్రీస్ ఒక టైం పీరియడ్ ఏమో మనకి ఒక 2 years ఉంటుందండి.
ఓకేనా. అయితే ఎప్పటి నుంచో చూస్తున్నాము, యుఎన్ఎస్సిలో మాకు ఆ 5 దేశాలే కనిపిస్తున్నాయి. దీన్ని మీరు ఎందుకు పెంచారు, ఎందుకు స్ట్రెంథనింగ్ చేయరు? ఆ టైంలో అవి న్యూక్లియర్ దేశాలే, కానీ ఇప్పుడు న్యూక్లియర్ దేశాలుగా చాలా దేశాలు అనేవి న్యూక్లియర్ పవర్ని వాళ్ళు జనరేట్ చేసుకున్నారు. న్యూక్లియర్ కంట్రీస్గా కొన్ని మారిపోయాయి, చాలా బలమైన ఆర్మీని కలిగి ఉన్నాయి. ఎందుకు మీరు దీన్ని ఎక్స్పాండ్ చేయరని చెప్పి మన ఇండియా ఎప్పటి నుంచో గొడవ చేస్తుంది. అంతేకాకుండా ఏదైతే ఇది ఉన్నాయో ఇక్కడ మనం చూసుకుంటే, రష్యా అనేది యూరోపియన్ కాంటినెంట్ అండి. మీ అందరికీ డౌట్ రావచ్చు, ఏంటి రష్యా యూరోపియన్ కాంటినెంట్ అంటే? నిజంగా రష్యా యూరోప్ కంట్రీలో దేశంగా చూస్తారు, కానీ అది మన ఆసియా కంట్రీ దేశంగా ఎవరు కన్సిడర్ చేయరండి. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చైనా ఉంది. చైనా ఏంటో ఆసియా గురించి చెప్తుంది. యుఎస్ఏ ఏం చేస్తుందంటే, యుఎస్ఏ మనకి నార్త్ అమెరికా, ఉత్తర అమెరికా ఖండాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫ్రాన్స్, యూకే మనకేం చేస్తున్నాయంటే, ఈ ఫ్రాన్స్, యూకే ఈ రెండు గాని మనం చూసుకున్నట్లయితే, ఈ రెండు మనకి యూరోపియన్ కాంటినెంట్, ఐరోపా ఖండాన్ని రిప్రజెంటేషన్ చేస్తుంది. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే, ఆసియా అనేది పెద్ద ఖండము. ఆసియా అనేది అంత పెద్ద ఖండం అయినప్పుడు అక్కడ కనీసం ఎక్కువ దేశాలకి మీరు యుఎన్ఎస్సిలో ఇవ్వాలి, కానీ అక్కడ ఓన్లీ మీరు చైనాకి ఎందుకు ఇస్తున్నారు? నెక్స్ట్ మనకి ఆఫ్రికా ఖండం ఏదైతే ఉందో, ఆఫ్రికా ఖండంలో ఒక్క దేశం కూడా యుఎన్ఎస్సిలో పార్ట్ లేదు. నెక్స్ట్ మనకి దక్షిణ అమెరికా దేశంలో చూసుకుంటే, దక్షిణ అమెరికా దేశం నుంచి ఒక్క దేశం కూడా మనకి యుఎన్ఎస్సిలో సభ్యులుగా లేరు. కాబట్టి మీరేం చేయాలంటే ఖచ్చితంగా దీన్ని ఎక్స్పాండ్ చేసి దాంట్లో ఏం చేయాలంటే, మీరు ఆసియా దేశాలని అట్ ది సేమ్ టైం ఆఫ్రికా దేశాలని ఆఫ్రికా దేశాలు, లాటిన్ అమెరికా దేశాలని వీటిలో సభ్యత్వం ఇవ్వాలని చెప్తున్నాయండి. సో మన ఇండియా ఎప్పటి నుంచి ఏమని అడుగుతుందంటే, మాకు కూడా యుఎన్ఎస్సిలో మాకు మెంబర్షిప్ ఇవ్వాలని చెప్పి అడుగుతుందండి. దానికోసము ఒక కూటమి అనేది ఏర్పడిందండి. అది కానీ మనం తెలుసుకున్నట్లయితే, ఆ కూటమి పేరేంటంటే మనకి G4 దేశాలండి. ఈ G4 దేశాలు మనకి ఏమేమి ఉంటాయంటే, జపాన్, జర్మనీ, ఇండియా అండ్ బ్రెజిల్ అండి. సో ఈ దేశాలన్నీ కలిపి ఏమని చెప్తున్నాయంటే, ఫస్ట్ ఈ ఇండియాకి ఛాన్స్ ఇవ్వాలని చెప్పి అన్ని దేశాలు కూడా కోరడం జరుగుతుందండి. అట్ ది సేమ్ టైం యుఎన్ఎస్సిలో ఛాన్స్ ఇవ్వాలని చెప్పి మన భారతదేశం ఏం చేస్తుందంటే, మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ తో కూడాను మన భారతదేశము ఏమని రిప్రజెంటేషన్స్ అనేవి పంపిస్తుందండి, యుఎన్ఎస్సిలో భారతదేశానికి సభ్యదేశం ఇవ్వాలని చెప్పి. ఓకేనా, ఇది ఫస్ట్ యుఎన్ఎస్సిని రిఫార్మ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ అవుట్కమ్ అండి. సెకండ్ అవుట్కమ్ ఏమైతే ఉన్నాయో, ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్ లో రిఫార్మ్స్ అండి. ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ రిఫార్మ్స్. ఈ ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ లో రిఫార్మ్స్ అంటే ఏంటంటే, ఈ ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ ఇవన్నీ కూడా యుఎస్ఏ కంట్రోల్లో ఉంటున్నాయండి, లేకపోతే యూరోపియన్ ఖండాల కంట్రీలో యూరోపియన్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కంట్రోల్లో ఉంటున్నాయి. వాటితో ఏ దేశం అయితే మంచిగా ఉంటుందో వాళ్ళకే లోన్స్ ఇస్తున్నాయి, కానీ బయట వాళ్ళకి లోన్స్ ఇవ్వట్లేదు. సో మన వాళ్ళు ఏమంటున్నారంటే, ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ లో కూడా రిఫార్మ్స్ చేసి ఎమర్జింగ్ నేషన్స్, భారతదేశం లాంటి ఏదైతే దేశాలు ఉన్నాయో అభివృద్ధి చెందడానికి సిద్ధంగా ఉండి తమ ఎకానమీని ఎమర్జింగ్ ఎకానమీగా మార్చి ముందుకు నడుస్తున్నాయో అటువంటి దేశాలకి ఖచ్చితంగా ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ రిఫార్మ్స్ ఇవ్వాలంటే, రిఫార్మ్స్ తీసుకొచ్చి ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ వాళ్ళకి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తూ ఉండాలి. అక్కడ ఎటువంటి పక్షపాతాలు లేకుండా చేయాలని చెప్పి అదొక మాట చెప్పాయండి. ఓకేనా. నెక్స్ట్ WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ లో కూడా కొన్ని రిఫార్మ్స్ రావాలని చెప్పి వీళ్ళు కోరుతున్నారండి. ఓకేనా, WTO లో కూడా కొన్ని రిఫార్మ్స్ కావాలని చెప్పి వీళ్ళు కోరడం అనేది జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ 4వ పాయింట్ కానీ మనం చూసుకున్నట్లయితే, 4వ పాయింట్ ఏంటంటే మనకి ఎమిషన్ ట్రేడింగ్ అండి. ఎమిషన్ ట్రేడింగ్ అండ్ కార్బన్ మార్కెట్. సో ఈ కార్బన్ మార్కెట్, ఎమిషన్ ట్రేడింగ్ అంటే ఏముండదండి, చాలా సింపుల్. ఇది ఫర్ సపోజ్ ఇక్కడ ఇండియా ఉంది, మనకి పక్కన చైనా ఉన్నాడండి. సో వీడు ఏంటంటే, మన ఇండియా ఏం చేస్తుందంటే యాన్యువల్గా ఒక సంవత్సరానికి 100 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తుంది. అది మనకి ఇదండి. అట్ ది సేమ్ టైం చైనాకు కూడా మనకి 100 ఇచ్చాము. అయితే భారతదేశం ఏం చేసిందంటే 90 టన్నులు మాత్రమే మనకి వ్యర్థాలను బయటకు విడుదల చేస్తుంది. ఇంకో 10 అనేవి ఖాళీగా ఉన్నాయండి. చైనా ఏం చేస్తుందంటే 110 టన్నులు వదులుతుందండి. అంటే దానికి ఇంకొక +10 కావాలి.
సో ఈ టన్నుని మనం ఏం చేస్తామంటే మనం చైనాకి సేల్ చేస్తామండి. మనకున్నటువంటి 10 టన్నుల కార్బన్ విడుదల దాన్ని మనం ఏం చేస్తామంటే చైనాకి చేయించడం వల్ల మనం దానికోసం కొంత అమౌంట్ అనేది చేసుకుంటాము. దీన్నే మనము కార్బన్ మార్కెట్ ఎమిషన్ ట్రేడింగ్ అని చెప్పి పిలుస్తాము. దీంట్లో కూడా కొన్ని రిఫార్మ్స్ అనేది తీసుకురావాలని చెప్పింది. నెక్స్ట్ ఆఫ్రికా దేశాల్లో మనకి పేదరికం ఎక్కువ ఉంది. అట్ ది సేమ్ టైం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఈ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయో అవి యూరోప్ దేశాల్లో కొన్ని దేశాలు అమెరికా ఏం చేస్తుందంటే వాటిని లూటీ చేస్తుందండి. సో ఆఫ్రికా ఖండాల్లో ఉన్నటువంటి దేశాలకి సొల్యూషన్స్ కావాలంటే ఫర్ దేర్ ప్రాబ్లమ్స్, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలకి సొల్యూషన్ కావాలని చెప్పి ఇంకొక ఇనిషియేటివ్ గురించి చెప్పారండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి గాజాలో సీజ్ ఫైర్ ఏర్పాటు చేయాలని చెప్పి చెప్తున్నారండి. సో మన గాజా స్ట్రిప్ అంటే మీకు తెలిసిందండి, ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా. సో ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా మధ్య ఎప్పటి నుంచో కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతుంది. దీనిలో భాగంగా ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే గాజా మీద అటాక్ చేస్తుంది. ఎంతో మంది చిన్నపిల్లలు చనిపోతున్నారు. అక్కడ ఒక సీజ్ ఫైర్ ఏర్పాటు చేయాలని చెప్పి చెప్తుందండి. ఓకేనా. నెక్స్ట్ పెహల్గామ్ అటాక్ గురించి అండి. పెహల్గామ్ అటాక్ జీరో టాలరెన్స్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్నమాట. అంటే ఏంటి అంటే మనకి పెహల్గామ్ అటాక్ జరిగింది. ఈ పెహల్గామ్ అటాక్ వల్ల భారతదేశం ఏ విధంగా ఇబ్బంది పడింది, టెర్రరిస్టులు అనేవి ఎంత దారుణంగా తయారవుతున్నారు, ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని కంట్రోల్ చేసేసి వాళ్ళని పూర్తిగా ఎరాడికేట్ చేయాలి, వాళ్ళని పూర్తిగా నాశనం చేయాలి. వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారు, ఈ టెర్రరిస్ట్ ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఆ దేశాలని ఖచ్చితంగా ప్రపంచ దేశాలన్నీ కలిసి వాళ్ళ యొక్క పని పట్టాలి అని చెప్పి పెహల్గామ్ అటాక్ ని ఇనిషియేటివ్ చేశారండి. మీరు అబ్జర్వ్ చేస్తే మనకి లాస్ట్ మంత్ మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కి SCOకి సంబంధించినటువంటి డిఫెన్స్ మినిస్టర్ల సమావేశం జరిగిందండి. ఇది మనకి ఏమంటారంటే డిఫెన్స్ మినిస్టర్స్ అంటే మనకి రక్షణ మంత్రుల సమావేశం జరిగిందండి. ఆ సమావేశంలో మనకి షాంఘై డిక్లరేషన్ అనేది బయటకు వచ్చిందండి. ఈ షాంఘై డిక్లరేషన్ మీద మన ఇండియా సైన్ పెట్టలేదండి. మన ఇండియా ఎందుకు సైన్ పెట్టలేదంటే ఈ పెహల్గామ్ అటాక్ గురించి ఆ డిక్లరేషన్ లో మాట్లాడలేదండి. ఎందుకు మాట్లాడలేదంటే షాంఘైలో మనకి ఇండియా 2017లో జాయిన్ అయింది, పాకిస్తాన్ కూడా జాయిన్ అయింది. పాకిస్తాన్ యొక్క ప్రెజర్ వల్ల చైనా ఏం చేసిందంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో పెహల్గామ్ అటాక్ గురించి మాట్లాడనివ్వలేదండి. అయితే ఈసారి ఆ పెహల్గామ్ అటాక్ గురించి మనకి బ్రిక్స్ సమావేశంలో మాట్లాడడం జరిగిందండి. ఓకేనా. తర్వాత మనకి 8th ఇనిషియేటివ్ గానీ మనం చూసుకున్నట్లయితే క్రాస్ బోర్డర్ పేమెంట్స్. ఈ క్రాస్ బోర్డర్ పేమెంట్స్ దగ్గర మనము USA డాలర్స్ కాకుండా దీని ప్లేస్ లో ఆల్టర్నేటివ్ కరెన్సీని మనం వాడుకోవాలి అని చెప్పి వీళ్ళు చెప్పారండి. అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశం మధ్యలో ఏమేమైతే ఎగుమతులు దిగుమతులు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ జరుగుతున్నప్పుడు ఆ దేశాలు ఒకే తాటి మీదకి వచ్చి వాళ్ళు ఏం చేయాలంటే USDని కాకుండా అంటే యుఎస్ డాలర్స్ కాకుండా వాళ్ళు ట్రేడింగ్ కి ఆల్టర్నేటివ్ కరెన్సీని యూజ్ చేసుకునేలాగా వాళ్ళు మాట్లాడుకున్నారండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎక్స్పాన్షన్. దీన్ని కూడా ఏం చేయాలంటే దీన్ని విస్తరించుకోవాలని చెప్పి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ని కూడా విస్తరించాలని చెప్పి వీళ్ళు కోరుకున్నారండి. నెక్స్ట్ ఓకేనా. నెక్స్ట్ 10th ఏంటి అంటే బ్రిక్స్ లో చాలా సభ్య దేశాలు ఉన్నాయి. ఈ బ్రిక్స్ లో సభ్య దేశాలన్నీ కలిసి ఒక స్పేస్ కౌన్సిల్ ని ఏర్పాటు చేసుకోవాలి. అంతరిక్ష కౌన్సిల్ ఒకదాన్ని ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళందరూ కలిసి ఈ స్పేస్ కౌన్సిల్లో మనకి ఇప్పుడు చూసుకుంటే బ్రిక్స్ లో మనకి ఉన్న దేశాల్లో స్పేస్ టెక్నాలజీని బాగా యూజ్ చేసుకున్న దేశాలుగా మనం చూసుకున్నట్లయితే 1 రష్యా, 2 ఇండియా, 3 చైనా. ఇవన్నీ కలిసి ఏం చేస్తాయంటే బ్రిక్స్ లో ఉన్నటువంటి మిగతా దేశాలకి వాళ్ళకి కావాల్సిన శాటిలైట్ లాంచింగ్ అవన్నీ చేసేసి స్పేస్ లో వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ గా ఫామ్ అవ్వాలని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారండి. ఇవన్నీ కూడా ఏంటిదంటే మనకి రియో డిక్లరేషన్ లో వచ్చినటువంటి ఒకనొక అంశం అండి. ఓకేనా. ఇది మీకు గుర్తుండాలి. ఓకే. ఇప్పుడు కానీ మీకు ఏంటంటే ఇప్పుడు మనకి యుఏఈ ఒకటి ఆడైంది. అట్ ది సేమ్ టైం మనకి సౌదీ అరేబియా ఆల్రెడీ మన దగ్గర ఇరాన్ ఉంది. సో అలా కొన్ని ఏంటంటే
ఆయిల్ ఎక్స్పోర్ట్ రష్యా ఒకటి ఉందండి, అది కూడా మన ఆయిల్ ఎక్స్పోర్ట్ కంట్రీని. ఇన్ కేస్ కానీ సౌదీ అరేబియా కూడా యాడ్ అయిపోతే 44% గ్లోబల్ క్రూడ్ ఆయిల్ సప్లై ఏదైతే ఉందో, గ్లోబల్ క్రూడ్ ఆయిల్ సప్లై, ఒక్క నిమిషం అండి, గ్లోబల్ క్రూడ్ ఆయిల్ సప్లై ఏదైతే ఉందో ఆ సప్లై చైన్ మొత్తాన్ని బ్రిక్స్ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ బ్రిక్స్ వాళ్ళందరూ కలిసి బ్యారెల్ ఎంత కాస్ట్ ఉండాలో కూడా వీళ్ళందరూ డిసైడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందండి. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఏం చేస్తున్నారంటే, బ్రిక్స్ అనేది ప్రపంచంలోనే మనకి నెక్స్ట్ వచ్చే జనరేషన్ లో బ్రిక్స్ అనేది పవర్ఫుల్ కూటమిగా ఫామ్ చేయాలని చెప్పి ఈ బ్రిక్స్ దేశాలన్నీ కలిసి దీన్ని తీసుకొస్తాయండి. దీంట్లో భాగంగానే ట్రంప్ ఏం చేశారంటే, ఈ బ్రిక్స్ సమావేశాల మీద కొన్ని కామెంట్స్ అనేవి చేశారు. ఆ స్టేట్మెంట్స్ ఏంటో మనం రేపటి క్లాస్ లో డిస్కస్ చేద్దామండి. ఓకేనా? ఇదండి మనకు టోటల్ బ్రిక్స్ గురించి. నెక్స్ట్ బ్రిక్స్ సంబంధించినటువంటి ఒక ఇది మనం చెప్పుకుందామండి. అది ఏంటంటే, ఎక్కడైనా గ్యాప్ ఉందా? ఓకే, ఇక్కడ గ్యాప్ ఉంది. ఇది చిన్నదే అండి, ఇంతకు మించి ఏమి ఉండదు. ఇదే ఇంకా లాస్ట్ మనకి బ్రిక్స్ సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్ అండి. బ్రిక్స్ కొన్ని ఇనిషియేటివ్స్ అనేది తీసుకొచ్చింది. ఆ ఇనిషియేటివ్స్ కానీ మనం చూసుకున్నట్లయితే, మనకి ఫస్ట్ ఇనిషియేటివ్ ఏంటంటే అండి, మనకి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఎన్డీబీ అని చెప్పి పిలుస్తారు. ఇది షాంఘై కేంద్రంగా పనిచేస్తుంది. షాంఘై కేంద్రంగా 2014లో వచ్చిందండి. ఇది ఏంటంటే, వరల్డ్ బ్యాంక్ ఏదైతే ఉందో, వరల్డ్ బ్యాంక్ ఆల్టర్నేటివ్ సంస్థగా ఇది వర్క్ చేస్తుందండి. ఓకేనా? సెకండ్ ఇది ఏంటంటే సిఆర్ఏ అండి. సిఆర్ఏ అంటే ఏంటంటే కాంటిజెంట్ రిజర్వ్ అగ్రిమెంట్ అండి. అరేంజ్మెంట్ అండి. సారీ అండి. ఇది మనకి ఎలా పనిచేస్తుందంటే, ఇది రష్యాలోని మాస్కోలో ఉంటుందండి. ఇది మాస్కో రష్యాలో ఉంటుందండి. ఇదేంటంటే మనకి ఇది IMF కి ఆల్టర్నేటివ్ గా దీన్ని ఏర్పాటు చేశారండి. వరల్డ్ బ్యాంక్ కి ఆల్టర్నేటివ్ గా మనకి NDB అనేది ఏర్పాటు చేశారండి. ప్రజెంట్ NDBకి చైర్పర్సన్ గా ఎవరున్నారు మనం చూసుకున్నట్లయితే లులా డిసెల్వా అని ఆమె మనకి NDBకి చైర్మన్ గా ఉన్నారండి. ఓకేనా? ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా? సో ఇదండి మనకి బ్రిక్స్ సంబంధించినటువంటి టోటల్ మీటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా బ్రిక్స్ సంబంధించినటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ ని కూడా నేను మీకు షేర్ చేయడం అనేది జరుగుతుందండి. ఓకేనా? నెక్స్ట్ ఈ బ్రిక్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందని మనం చూసినట్లయితే షాంఘై చైనాలో ఉందండి. ఓకేనా? సో ఇదండి మనకి టోటల్ గా బ్రిక్స్ గురించి. ఇంకా బ్రిక్స్ గురించి నేను ఇప్పుడు దాకా ఏదైతే ఇంకా మిస్ చేయలేదండి, నేను ఉన్న ప్రతి ఒక్కటి కూడా నేను మీకు చెప్పడం అనేది జరిగిందండి. ఓకేనా? సో